సర్పంచ్ కావాలనే ఆశతో కన్నబిడ్డనే కడతీర్చిండు ఒక సాయి తండ్రి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులు. మహారాష్ట్రలోని మంకేడ్ తాలూకా కెరూర్ అనే ఒక విలేజ్ లో పాండురంగ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకి 6 ఏళ్ల వయసున్న ఒక కూతురు, 4 ఏళ్ల వయసున్న ఒక కూతురు, 2 ఏళ్ల వయసున్న ఒక కొడుకున్నాడు. ఈయన ఆ ఊర్లో బార్బర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేటోడు. కొన్నేళ్ల నుంచి సర్పంచ్ కావాలని చెప్పి ఉవ్వేళ్ళూరుతున్నాడు. అదృష్టవశాత్తు ఈయన సామాజిక వర్గానికి అక్కడ రిజర్వేషన్ వచ్చింది. దాంతో ఇక సర్పంచ్ కావాలని కలలు ఇంకా ఎక్కువైనాయి. కాకపోతే ముగ్గురు పిల్లల నిబంధన ఈయనకు అడ్డొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ సర్పంచ్గా ఉన్న షిండే అనే వ్యక్తికి ఈయన పిల్లల్లో ఒకరిని దత్తత ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. అది కుదరకపోవడంతో ఆ దత్తత ఇచ్చినట్టు కనీసం నకిలీ డాక్యుమెంట్లు అయినా సృష్టిద్దామని అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాంతో అతని కన్ను తన 6 ఏళ్ల కూతురు ప్రాచీ మీద పడింది. ఊరికి తీసుకెళ్తా అని చెప్పి నమ్మించి బైక్ ఎక్కించుకొని కెరూర్ గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బీఆర్పీ క్యాంప్ అనే ఊరి దగ్గరికి తీసుకొచ్చిండు. అక్కడికి తీసుకొచ్చి అక్కడున్న ఒక పంట కాలువలోకి బలవంతంగా దోసేసి ఇంటికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత 2 రోజులకి బాలిక కాలువలో నిర్జీవంగా తేలడంతో పోలీసులు గుర్తించి సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోల్ని పోస్ట్ చేశారు. దాంతో బాలిక బంధువులు కొద్దిమంది గుర్తించి అక్కడికి వచ్చి ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పడంతో తండ్రి కూడా అక్కడికి హడావిడిగా పరిగెత్తుకొచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడింది అని చెప్పి నమ్మించడానికి ట్రై చేసిండు. కానీ పోలీసులు నమ్మలేదు. వాళ్ళదైన శైలిలో ఎంక్వైరీ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు.